పిలవగానే వస్తావు అనుకోలేదు. రాక నాకు తప్పలేదు అమర్. ఇక్కడికి రావటం నాకు చాలా ఇంపార్టెంట్ అని మీకు కూడా తెలుసుగా. నువ్వు కూడా ఇలా నా కళ్ళ ముందే ఉండడం చాలా ఇంపార్టెంట్ అని నీకు కూడా తెలుసు కదా. ఇదే అమర్ నాకు కావాల్సిందే. రణ్వీర్ ఫంక్షన్లో ఉంటే మీ పూర్తి ఫోకస్ రణ్వీర్ మీదే ఉంటుందని నాకు బాగా తెలుసు. నువ్వు అంజలిని కాపాడుకునే పనిలో ఉంటే మూడో కంటికి తెలియకుండా నేను బాగీని పైకి పంపించేస్తాను. నువ్వు చచ్చిపోతే అమర్ కాన్సన్ట్రేషన్ నా మీద నుంచి పోతుంది. ఒక్కటే దెబ్బకి నాకున్న అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. రణ్వీర్ అంకుల్ భయపడ్డారు. రణ్వీర్ అంకుల్ భయపడ్డారు. డాడ్ చూసారా అంకుల్ ఎలా భయపడ్డారు? ఎందుకు రణ్వీర్ అంత భయపడ్డావు? ఏమైనా తప్పు చేసావా లేదా చెయ్యబోతున్నావా? ఏంటి అంకుల్ ఇంత లేట్గా వచ్చారు? మా బాబాయ్ పిన్ని ఎంట్రీ డాన్స్ కూడా అయిపోయింది తెలుసా. నెక్స్ట్ మా డాన్సే ఉంది. అవునా? అయితే కరెక్ట్ టైంకే వచ్చాను అంజు. అంజు నెక్స్ట్ నీ డాన్సే, త్వరగా రా. వస్తున్నా అంకుల్ మీరు కూడా త్వరగా రండి, మా డాన్స్ చూదురు గాని. సరే నువ్వు వెళ్ళమ్మా. లోపలికి వెళ్ళు రణ్వీర్. సార్, రణ్వీర్ని చూస్తుంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్తో వచ్చినట్టున్నాడు సార్. అర్థం అవుతుంది రాథోడ్. రణ్వీర్కి తెలియకుండా నువ్వు రణ్వీర్ని ఫాలో అవ్వవు. నా గెస్ కరెక్ట్ అయితే రణ్వీర్ వైఫ్ ఈ ఫంక్షన్కి వచ్చే ఉంటుంది. సరే సార్, నేను ఫాలో అవుతాను. ఇప్పుడు మీ అందరి కోసం మేము నలుగురు సోల్జర్స్ పర్ఫార్మ్ చేస్తాం. మీరిద్దరు డాన్స్ చేసి అలసిపోయారు కదా, ఒక 2 minutes రిలాక్స్ అవ్వండి. సోల్జర్స్ రెడీయా?